వాళ్లకు ఎటువంటి నష్టము లేకుండా ధనము ధాన్యము ఐశ్వర్యం కలిగిగా ఉంటారు. చివరకు ఆ కైలాసానికి వెళ్ళి ఆ పార్వతీ మార్గం సేవ చేస్తూ ఉంటారు. అంటే ఈ వినాయక చవితి నాడు ముఖ్యంగా ఏమున్నదంటే చంద్రుని చూడాలి, చంద్ర దర్శనం చేయాలి. అట్లా చేసినట్లయితే మనం చేయకపోయినా ఈ తప్పులు చేసిన వాళ్ళు ముందే వస్తాయి. మనం చేయకపోయినా ఇక్కడ నువ్వే చేసినాం అటువంటి యొక్క శాపం ఉంది వినాయక చవితి నాడు. అందరూ కూడా భక్తులందరూ వినాయక చవితి నాడు పూజ చేసి ఆయనకు పురుగులు అగ్నిమలు ఎన్నో రకాలైన కాయసం అన్ని పెడితే అవన్నీ విని ఆ వినాయకుడు నడవలేక కైలాసానికి మొదలుంటే వదిన పడిపోయినట్టు రోజు వినాయకుడు పడిపోతే ఆకాశం మీద చంద్రుడు ఆ చూసి నగరాడు. అప్పుడు ఆ వినాయకుడికి చాలా ఇదైపోయి వినాయకుడు మరణించాడు కైలాసం. అప్పుడు పార్వతీదేవి నా కొడుకు కైవాయికి ఏంటంటే ఆ పార్వతీదేవి వినాయకుడికి శాపం ఇచ్చింది. చంద్రుడికి శాపం ఇచ్చిన పార్వతి. ఎవరైతే వినాయకుడి రోజు చంద్రుడిని చూస్తారో వాళ్ళకు నిందలు కలుగుతాయి. అందుకే చంద్రదర్శనం చేసుకుంటుంది ఈ రోజు. దీనికి సాక్షాలు కథ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి శమంతకమణి శమంతకోపాఖ్యానం ద్వారకానగరంలో ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ దర్బార్లో కూర్చొని ఉన్నాడు. రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని గొప్ప మహారాజు సత్రాజిత్ అనేటువంటి వాడు. ఆ సత్రాజిత్తు సూర్య భగవాన్ని ఉపాసించేవాడు. ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం వల్ల సత్రాజిత్తుకు ఆ సంతోషపడి సూర్య భగవాన్ సంతోషపడి ఒక మణిని సత్రాజిత్తుకు ఇచ్చినాడు. ఆ మణి పేరే శమంతక మణి. ఆ మణి ఏ రాజ్యంలో ఎక్కడ ఉంటుందో అక్కడ రోజు 1000 మణుల బంగారం ఇస్తుందామని. రోజు 1000 మణుల బంగారం. అయితే సత్రాజిత్తు ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. దర్బార్ నమస్కారం చేశాడు. చేస్తే శ్రీకృష్ణుడు అన్నాడు కదా, సత్రాజిత్తు ఈ మణి నాకు ఇవ్వవలసింది, ఇది ప్రభుత్వంలో ఉండాలి, వచ్చే రోజులు బాగుపడతారు, క్షేమం కలుగుతుందంటే సత్రాజిత్ వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఆ మణిని తీసుకొని పోతున్నాడు. పోతుంటే ఆ భావం ఒక సింహం ఆయన వెంబడించి ఎవరిని ప్రసేనుడు వెంబడించి ఆ ప్రసేనుడు చంపేసింది. తర్వాత ఆ సింహము ఒక సింహం వచ్చి మళ్ళా ఈ మరి మాంసగానం అనుకుంది, మాంసం ముద్దా అనుకుంటారు. ఇంతలో పోతే యాభవంతుడు వచ్చి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకున్నాడు. శమంతకం తీసుకొని తన గోకి వెళ్ళిపోయినాడు. ఆ గోలో ఒక తండ్రి పాప పడుకోదిగాలో నిద్రపోతున్నాడు. అయితే ఆ మణిని తీసుకొని ఆ పైన బియ్యాలు పెట్టాడు. ఇక్కడే ప్రధానమైంది, శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేని చెప్పి నా తమ్ముడు చంపాడని చెప్పి ఆ మణిని తీసుకున్నాను చెప్పి అన్న ప్రచారం జరిగితే